హాయ్ బిను. ఏపీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మాత్రమే ఉంటున్నాయా, ఫస్ట్ ఇయర్ క్యాన్సిల్ అవుతున్నాయా? ఇది ఒక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. సో చాలా ఛానల్స్, అదేవిధంగా సోషల్ మీడియా ఛానల్స్, తర్వాత మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా దీన్ని ఫోకస్ చేసి ఏంటంటే ఒక వార్త తీసుకొచ్చింది. సిబిఎస్ఈ మోడల్లో ఏపీ ప్రభుత్వం కూడా కొత్త రిఫార్మ్స్ తీసుకొస్తుంది. దీంట్లో భాగంగా స్ట్రెస్ తగ్గించడం కోసం, పిల్లలు ఒత్తిడి బాగా పడుతున్నారు, ఒత్తిడి తగ్గించడం కోసం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ స్క్రాప్ చేసి సెకండ్ ఇయర్లో మాత్రమే ఎగ్జామ్స్ అని చెప్పి ఒక వార్త బాగా వైరల్ అయింది. కాకపోతే దీన్ని సర్చ్ చేసినప్పుడు ఎక్కడ ఏపీ గవర్నమెంట్ పక్కాగా దీని మీద ఎక్కడ ప్రకటన చేయలేదు. వాళ్ళు చేసింది ఏంటంటే, ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా చేసింది ఏంటంటే రిఫార్మ్స్ తీసుకురావాలి, చాలా కాలమైంది రిఫార్మ్స్ తీసుకొచ్చి సిలబస్లో చేంజెస్ తీసుకురావాలి, కాంబినేషన్స్ మార్చాలని మాత్రమే చెప్పలేదు. దీనికి మెయిన్ ఇన్ఛార్జ్ అయిన కృతికా శుక్లా గారు కూడా ఏంటంటే దీని మీద వివరణ ఇవ్వడం జరిగింది. వారు ఏమన్నారంటే, మేము ఇంకా అనౌన్స్ చేయలేదు, ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చాం మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో మనం సర్చ్ చేసినట్లయితే ఇది ఫేక్ న్యూస్ అని కూడా తర్వాత రావటం, తర్వాత దాని మీద ఒక లెటర్ రావటం ఇవన్నీ చూసాం. యాక్చువల్గా ఇప్పుడు మన అంశం ఏంటంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకురావాలి. ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా చాలా డిఫరెన్సెస్ తీసుకురావాలి. ఇన్నాళ్ళు ఏంటంటే సైన్స్ ఒక్క స్ట్రీమ్లో సైన్స్ చదివితే ఆర్ట్స్కి జంప్ చేయడానికి ఉండేది కాదు, ఆర్ట్స్ నుంచి సైన్స్ జంప్ చేయడం, ఆ సైన్స్ నుంచి కామర్స్ జంప్ చేయడం ఏం కుదిరేవి కాదనమాట. వెస్ట్రన్ ఎడ్యుకేషన్లో ఎన్ని పాసిబుల్ ఉండేది. సో అలాంటి ఒక సిస్టమ్ ఇండియాలోకి రాబోతుంది. సో ఆ ఒక వైపు మనం అడుగులు వేస్తున్నాం. దాంట్లో భాగంగా కొన్ని రిఫార్మ్స్ గురించి వీళ్ళు అనుకుని ఉంటారు. కానీ ఇక్కడ ప్రాక్టికాలిటీకి వెళ్ళినట్లయితే ఒకవేళ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ స్క్రాప్ చేస్తే ఏమవుతుంది అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఆ విషయం ఎక్కువ మాట్లాడతాను. ఇప్పటికే ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్ ఉండి సెకండ్ ఇయర్లో ఎగ్జామ్స్ ఉన్నప్పటికి కూడా ఏంటంటే మన స్ట్రెస్ బేస్డ్ ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్స్ మీకు తెలుసు కదా, ఉదయం 7:30కి డ్రాప్ చేస్తే పిల్లలు మళ్ళీ 8:30కి వచ్చే పిల్లల్ని చూస్తున్నారు. ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయంటే కోర్ సబ్జెక్ట్స్ 3 కోర్ సబ్జెక్ట్స్ మాత్రమే, ఐఐటికి నీట్కి కావాల్సిన సబ్జెక్ట్స్ మాత్రమే ఈ 2 సంవత్సరాలు టీచ్ చేస్తాయి. సో ప్రతి సంవత్సరం ఇయర్ ఎండ్లో కాస్తగా ఇంగ్లీష్ కానీ లేకపోతే లాంగ్వేజెస్ ఏముంటే ఆ లాంగ్వేజ్ కొంచెం మాత్రమే టీచ్, ఏదో ఒకలా పాస్ అవుతే చాలు అనేది. సో అసలు ఇంటర్మీడియట్లో ఈ సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ అనే ఆ ఒక ఫీల్ వీళ్ళలో లేదు. ఏంటంటే దానికి కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? ఈరోజు చూసినట్లయితే ఇంజనీరింగ్కి వెళ్ళినట్లయితే ఇంజనీరింగ్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఉండడం కోసమే ఇలాగ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేస్తారు. కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయంటే ఈరోజు కోర్ సబ్జెక్ట్స్ మాత్రమే టీచ్ చేసి మిగతా సబ్జెక్ట్స్ని ఇగ్నోర్ చేస్తున్నాయి. అలాంటి తరుణంలో ఒకవేళ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ స్క్రాప్ చేస్తే ఏమవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ సబ్జెక్ట్స్ని ఫస్ట్ ఇయర్లో వీళ్ళు ఇంటర్నల్ అసెస్మెంట్స్ పెడతారు కాబట్టి ఈ సబ్జెక్ట్స్ అసలు ఫస్ట్ ఇయర్లో టీచ్ చేయరు ఫర్ ష్యూర్. మిగతా 3 సబ్జెక్ట్స్ కోర్ సబ్జెక్ట్స్ ఏమున్నాయో ఐఐటికి కానీ నీట్కి కానీ దాన్ని మాత్రమే టీచ్ చేస్తారు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు. సెకండ్ ఇయర్ చివరికి వచ్చినప్పుడు ఎగ్జామ్స్ వస్తాయి కదా, అంటే బోర్డ్ ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు పక్కాగా ఈ కోర్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తూ ఈ ఇంగ్లీష్ లేకపోతే లాంగ్వేజెస్ని కొంచెంగా టీచ్ చేస్తాయి ఎగ్జామ్స్కి మాత్రమే. సో ఈ ఒక పద్ధతికి వెళ్ళిపోతుంది 100%. ఇది రాంగ్ ఐడియా యాక్చువల్గా. ఇక్కడ దీని ఉద్దేశం అసలు ఆలోచన లేదు, ఇట్స్ ఎ ఫేక్ న్యూస్ అని చెప్పి కూడా సోషల్ మీడియాలో ఉంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా అదే చెప్పింది. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే జరగబోయే భవిష్యత్తు ఇదండి. పిల్లలకు ఒత్తిడి తగ్గదండి, ఒత్తిడి పెరుగుతుంది. సో ఆలోచించండి. ఇలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చే ముందు గవర్నమెంట్ ఆలోచించాలి, పేరెంట్స్ కూడా ఆలోచించాలి. పిల్లల్ని ప్రెషరైజ్ చేసి చదివించడం అవసరమా కాదా? ఎందుకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే పిల్లలకి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పిల్లలు ఏంటంటే చాలా డిప్రెషన్కి యాంగ్జైటీకి గురవుతున్నారని ఉండే కారణం చేతి ఇలాంటి రిఫార్మ్స్ గురించి ఆలోచిస్తున్నాం. సో పేరెంట్స్కి కావాల్సింది ఏంటంటే మార్క్స్, ర్యాంక్స్, తర్వాత బాగా సెటిల్ అయ్యి మంచి ఉద్యోగం తీసుకురావాలి, లక్షల్లో సంపాదించాలి అనేది మాత్రమే ఆలోచిస్తున్నారు. ఒకటి ఆలోచించండి పేరెంట్స్, మీరు ఈ ఆలోచనలు మంచిగా, మన పిల్లలు బాగుండాలని కోరుకోవడం మంచిదే. కాకపోతే వాళ్ళని అది తీసుకుంటే కెపాసిటీ వాళ్ళలో ఉందా? పిల్లలందరికీ ఒకే ఐక్యూ ఉండదు, ఒకే ఈక్యూ ఉండదు. సో ఈ డిఫర్స్, ఆ డిఫరెన్సియేషన్ కూడా తీసుకొని పిల్లలు చదివిస్తే మంచిదండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేద్దాం.